వైసీపీ నేతలు శ్రీవారి భక్తులను ఎలా దోచుకున్నారో వరుసగా అనేక స్కామ్లు బయటపడుతున్నాయి. అందులో ఒకటి వీఐపీ దర్శన మాఫియా. వైసీపీ నేతలంతా భక్తులని దర్శన టికెట్లతో దోచుకున్నారు. అందులో మొదటి వ్యక్తి సూపర్ స్వామిగా జగన్ రెడ్డి కీర్తించిన వైవి సుబ్బారెడ్డి. ఆయన కోటలో 4 ఏళ్లలో దర్శించుకున్న భక్తుల సంఖ్య 3,60,000 మంది. అంటే రోజుకి ఒక్క చైర్మన్ కోటలోనే 500 మంది వరకు దర్శనం చేసుకుంటూ పోయారు. వీళ్లంతా ఎవరు? వీరిలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అంటే దర్శనం టికెట్లను ప్రత్యేక కౌంటర్ పెట్టి అమ్ముకున్నారన్నమాట. భక్తుడి స్థాయిని బట్టి టికెట్ డబ్బులు వసూలు చేసుంటారు. ఇందులో కూడా అన్ని వీఐపీ దర్శనాలే కాదు, ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి. ఇక ఇతర మర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంత భారీగా ఒక్క చైర్మనే అమ్ముకుంటే ఇక జంబో టీటీడీ బోర్డులో ఉన్న వారు ఎన్ని అమ్ముకునుంటారు? టీటీడీ బోర్డులో లేకపోయినా వారానికోసారి దర్శనానికి వచ్చే రోజా లాంటి వాళ్లు ఎన్ని టికెట్లు అమ్ముకునుంటారు? అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫారసు లేఖలు వైరల్ అయ్యాయి. సామాన్య భక్తులకు దేవుడిని దూరం చేసే శ్రీవాణి టికెట్ను 10,000 విరాళం పేరుతో వసూలు చేశారు. ఆ డబ్బుల లెక్కలు తేరటం లేదు. ఇప్పుడు ప్రైవేట్ కౌంటర్ల ద్వారా టికెట్లు అమ్ముకుని 100 కోట్లు భక్తుల వద్ద దోచుకున్నారని తాజాగా బయటపడుతుంది. విజిలెన్స్ విచారణలో ఇవన్నీ బయటపడుతున్నాయన్న ఉద్దేశంతోనే తనకు సమాచారం లేదని వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టుల్ని అడ్డం పెట్టుకుని ఎంతో కాలం తప్పించుకోలేరని, చేసిన పాపం పండిన సమయం వచ్చిందని భక్తులు మండిపడుతున్నారు.